Hello everyone, welcome to Civil Index. ఈ వీడియో లెక్చర్ ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ పార్ట్ 3. ఈ పార్ట్ 3లో నేను కైనమెటిక్ విస్కాసిటీ, న్యూటోనియన్ నాన్ న్యూటోనియన్ క్లాసిఫికేషన్, ఐడియల్ ఫ్లూయిడ్ బిహేవియర్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. ప్రీవియస్ క్వశ్చన్స్ ఆఫ్ ఏపీఎస్సి అండ్ టీఎస్పీఎస్సి ఓరియంటెడ్. ఓకే, దిస్ ఇస్ ఈఎస్సి క్వశ్చన్. మనకు క్లాసిఫికేషన్ ఆఫ్ ఫ్లూయిడ్స్ అనేది ఏఈఏడబ్ల్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా రిపీట్ అవ్వలేదు, 1 or 2 టైమ్స్ వచ్చింది, అది కూడా న్యూటోనియన్ పైన వచ్చింది. బట్ నవ్ డేస్ క్వశ్చన్ యొక్క డెప్త్ పెరిగింది కాబట్టి ఈ క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ ప్రాసెస్ లో మనం ఈ క్వశ్చన్ నేర్చుకుంటున్నాం, చూద్దాం. సో మ్యాచ్ ద లిస్ట్ 1 విత్ లిస్ట్ 2. సో లిస్ట్ 1 gives the curve identification figure and list 2 give the nature of fluid, and select the correct answer using the codes given below the list. ఓకే, సో మనకు ఫ్లూయిడ్స్ అనేవి న్యూటన్స్ లాని ఒబే చేస్తే వాటిని ఏమంటాము అంటే న్యూటోనియన్ ఫ్లూయిడ్ అంటాం. సో న్యూటోనియన్ ఫ్లూయిడ్ యొక్క ఈక్వేషన్ వచ్చేసి షియర్ స్ట్రెస్ ఇజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ డియు బై డివై. సో అదర్ దాన్ దట్ నాన్ న్యూటోనియన్ ఫ్లూయిడ్. సో నాన్ న్యూటోనియన్ ఫ్లూయిడ్ అనేది డస్ నాట్ ఒబేస్ ద న్యూటోనియన్ లా, బట్ దీనికి కూడా ఒక ఈక్వేషన్ ఉంది. ఏంటి అంటే బి ప్లస్ ఏ ఇంటూ డియు బై డివై హోల్ పవర్ ఎన్. ఓకే, ఈ రెండు కూడా రియల్ ఫ్లూయిడ్ క్లాసిఫికేషన్ హూజ్ విస్కాసిటీ నాట్ ఈక్వల్ టు 0. విస్కాసిటీ 0 లేనటువంటి ఫ్లూయిడ్ ని మనం ఏమంటామంటే రియల్ ఫ్లూయిడ్ అంటాము. ఇఫ్ విస్కాసిటీ కనుక 0 ఉందనుకోండి, అలాంటి ఫ్లూయిడ్స్ ని మనం ఏమనాలి అంటే ఐడియల్ ఫ్లూయిడ్స్ అనాలి. సో ఐడియల్ ఫ్లూయిడ్స్ లో మనకు విస్కాసిటీ 0, కంప్రెసిబిలిటీ 0, సర్ఫేస్ టెన్షన్ 0, ఈ 3 ప్రాపర్టీస్ అనేవి మనకు ఒక ఫ్లూయిడ్ కి ఎగ్జిస్ట్ అయితే ఆ టైప్ ఆఫ్ ఫ్లూయిడ్స్ మనం ఏమంటామంటే ఐడియల్ ఫ్లూయిడ్స్ అంటాము. ఈ ఐడియల్ ఫ్లూయిడ్స్ అనేవి హైపోథెటికల్, అసలు ఎగ్జిస్ట్ అవ్వవు. ఏ ఫ్లూయిడ్ కైనా ఖచ్చితంగా ఎంతో కొంత విస్కాసిటీ, కంప్రెసిబిలిటీ, సర్ఫేస్ టెన్షన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో హైపోథెటికల్. సో బై డిఫాల్ట్ గా మనకు ఐడియల్ ఫ్లూయిడ్స్ లేవు కాబట్టి వాటర్ అండ్ ఎయిర్ ని ఐడియల్ ఫ్లూయిడ్స్ గా అనుకోవచ్చు, బట్ దే ఆర్ నాట్ ఎగ్జాక్ట్ ఐడియల్ ఫ్లూయిడ్స్. అజ్యూమ్ చేసుకోవచ్చు బికాస్ ఆఫ్ దేర్ స్మాల్ మ్యాగ్నిట్యూడ్ విస్కాసిటీ, స్మాల్ సర్ఫేస్ టెన్షన్. ఈ ప్రాపర్టీస్ ని యూజ్ చేసుకొని మనము వాటర్ అండ్ ఎయిర్ ని అనుకోవచ్చు, బట్ నాట్ ఎగ్జాక్ట్, అది ఎగ్జాక్ట్ కాదు, రైట్? సో రియల్ ఫ్లూయిడ్ క్లాసిఫికేషన్ న్యూటోనియన్ అండ్ నాన్ న్యూటోనియన్. సో వీటిని మనము ఇప్పుడు ఒక గ్రాఫ్ లాగా రిప్రజెంట్ చేస్తే, లుక్ హియర్, ఇక్కడ డ్రా చేస్తున్నాను, ఒక గ్రాఫ్ లాగా రిప్రజెంట్ చేస్తున్నానండి. సో ఈ గ్రాఫ్ పైన x యాక్సిస్ పైన du బై dy అంటే రేట్ ఆఫ్ షియర్ స్ట్రెయిన్, y యాక్సిస్ పైన షియర్ స్ట్రెస్, ఈ రెండు నేను రిప్రజెంట్ చేస్తున్నాను. సో see this is similarly like y is equal to mx which pass through the origin. ఈ ఫ్లూయిడ్ ని నేను ఏమంటానంటే న్యూటోనియన్ ఫ్లూయిడ్ అంటాను. న్యూటోనియన్ ఫ్లూయిడ్ ఎగ్జాంపుల్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. వాటర్ అండ్ ఎయిర్. Okay, water and air are Newtonian fluid. Sometimes it can be treated as ideal fluid also ante. Okay, sometimes కొన్ని టెక్స్ట్ బుక్స్ లో అది ఐడియల్ ఫ్లూయిడ్ అని కూడా ఇచ్చారు, బట్ టేక్ ఇట్ యాజ్ ఎ న్యూటోనియన్ ఫ్లూయిడ్. న్యూటోనియన్ ఫ్లూయిడ్ కి ఎగ్జాంపుల్ ఎవరంటే వాటర్ అండ్ ఎయిర్. ఓకే, సో ఇదే ప్రాసెస్ లో మనకు నాన్ న్యూటోనియన్ ఫ్లూయిడ్స్ ఉన్నాయి. ఇవి ఇందులో టైం డిపెండెంట్, టైం ఇండిపెండెంట్ రెండు రకాలు ఉంటాయండి. సో టైం ఇండిపెండెంట్ లో 2 టైప్స్ ఉన్నాయి మళ్ళీ, సూడో ప్లాస్టిక్ అండ్ డైలటెంట్. ఇప్పుడు వాటిని రిప్రజెంట్ చేస్తున్నాను చూడండి. ఈ గ్రాఫ్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే డైలటెంట్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఈ గ్రాఫ్ ని దేని రిప్రజెంట్ చేస్తుంది అంటే సూడో ప్లాస్టిక్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, సో నాన్ న్యూటోనియన్ లో చూడండి, ఇక్కడ b is equal to 0 and
n should be less than 1. n should be less than 1 and a is equal to mu ఇక్కడ. సో ఇక్కడ డైలేటెడ్ కి వస్తే b should be 0 and n greater than 1 అంటే పవర్ అనేది మోర్ దాన్ 1 ఉంటుంది. సో a వచ్చేసి మళ్ళీ mu. ఎగ్జాంపుల్స్ చూద్దాం, ఈ సూడోప్లాస్టిక్ ఎగ్జాంపుల్స్ అండ్ డైలేటెంట్ కి ఎగ్జాంపుల్స్ చూద్దాం. డైలేటెంట్ కి ఎగ్జాంపుల్ వచ్చేసి స్టార్చ్ అండ్ షుగర్ సొల్యూషన్. Okay. Dilatant also called shear thickening. ఇది కూడా అడిగే చాయిస్ ఉంది. shear thickening fluids. ఓకే, అంటే షియరింగ్ యాక్షన్ వల్ల వాళ్ళు గట్టి పడతారు. ఓకే, సో వీటికి ఎగ్జాంపుల్ సూడోప్లాస్టిక్ ఎగ్జాంపుల్ ఎవరు అంటే కొలాయిడ్స్, డ్రిల్లింగ్ మడ్, milk, paper pulp followed by blood and polymers also one of the example. ఈ ఎగ్జాంపుల్స్ కూడా అడిగే చాయిస్ ఉంది. సో ఐఎమ్ క్లియర్లీ ఎక్స్ప్లెయినింగ్. ఈ ఒక్క క్వశ్చన్ తో మనకు క్లాసిఫికేషన్ మొత్తం వచ్చేస్తుంది, అందుకే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో దిస్ ఇస్ రిగార్డింగ్ అవర్ టైమ్ ఇండిపెండెంట్ నాన్ న్యూటోనియన్ ఫ్లూయిడ్. నెక్స్ట్ టైమ్ డిపెండెంట్ చూద్దాము. లెట్ us take దిస్ ఇస్ న్యూటోనియన్. నేను మళ్ళీ ప్రొజెక్ట్ చేస్తున్నాను. ఇది డైలటెంట్, ఇది సూడోప్లాస్టిక్. ఓకే, దీని రిప్రజెంటేషన్ అనేది ముందు స్లైడ్ లో అయిపోయింది. ఇప్పుడు నేను మళ్ళీ టైం డిపెండెంట్ ఫ్లూయిడ్స్ గురించి మాట్లాడుతున్నాను. టైం డిపెండెంట్. ఓకే, యా, here I forgot. Pseudoplastic also called shear thinning fluid. Okay, right. So ఈ స్లైడ్ లో నేను మళ్ళీ సెకండ్ క్లాసిఫికేషన్ చెప్తున్నాను. ఈ సెకండ్ క్లాసిఫికేషన్ లో ఎవరు ఉంటారంటే బింగమ్ ప్లాస్టిక్, థిక్సోట్రోపిక్, రియోపెటిక్. ఈ 3 ఉంటాయి. టోటల్ 5 నాన్ న్యూటోనియన్ ఉన్నాయి. 2 ఏమో ఈ స్లైడ్ లో, 3 ఏమో నెక్స్ట్ స్లైడ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో దిస్ ఇస్ బింగమ్ ప్లాస్టిక్. ఓకే, సో దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి టూత్ పేస్ట్, డ్రిల్లింగ్ మడ్, సీవేజ్. ఓకే, సో ఐ థింక్ ఇక్కడ డ్రిల్లింగ్ మడ్ చెప్పాను కదా, సారీ, ఇది సూడోప్లాస్టిక్ ఎగ్జాంపుల్ కాదండి. సూడోప్లాస్టిక్ ఎగ్జాంపుల్ కాదు, బింగమ్ ప్లాస్టిక్ కి సంబంధించిన ఎగ్జాంపుల్. ఓకే, సో నెక్స్ట్ దిస్ ఇస్ రియోపెటిక్. రియాలజీ అంటే ఫ్లో ఆఫ్ ఫ్లూయిడ్ అని. రియోపెటిక్ ఎగ్జాంపుల్ జిప్సమ్. అండ్ దిస్ ఇస్ థిక్సోట్రోపిక్. Printer's ink is the example. Paints. సో ఇది కంప్లీట్ గా మనకు నాన్ న్యూటోనియన్ అండ్ న్యూటోనియన్ యొక్క గ్రాఫికల్ రిప్రజెంటేషన్. ఈ అన్ని పాయింట్స్ కూడా మనకు ఎగ్జామ్ లో ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్. ఓకే, రైట్. సో నౌ విల్ ఆన్సర్. ఇప్పుడు ఈ డేటాతో మనం ఆన్సర్ చేద్దాం. చూడండి, సో ఇది చూడండి, ఏ ఏమి ఇండికేట్ చేస్తుంది? బింగమ్ ప్లాస్టిక్ ని ఇండికేట్ చేస్తుంది. సో బింగమ్ ప్లాస్టిక్ ABCD కదా, లిస్ట్ చూడండి. బింగమ్ ప్లాస్టిక్ ఇస్ 3. ఓకే, నెక్స్ట్ బి, కర్వ్ బి ఏమి ఇండికేట్ చేస్తుంది? సూడోప్లాస్టిక్ ని ఇండికేట్ చేస్తుంది. సూడోప్లాస్టిక్ ఇక్కడ ఉంది 4, 3, 4 అని ఉండాలి. సో 3, 4 ఇంకే ఆప్షన్ లో కూడా 3, 4 లేదు. సో ఆన్సర్ విల్ బి ఏ. లెట్స్ క్రాస్ చెక్, మనకు తెలిసింది కరెక్టా కదా చెక్ చేసుకుందాం. సి అంటే ఏంటండి? న్యూటోనియన్. సో సి అంటే న్యూటోనియన్ కాబట్టి కర్వ్ ఏ ఇండికేట్స్ ద న్యూటోనియన్. ఎస్, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఫస్ట్ 2 ఆప్షన్స్ కానీ ఏదైనా 2 ఆప్షన్లు పట్టుకుంటే మిగతా ఆప్షన్స్ అనేవి మీకు ఎగ్జామ్ లోనే కాన్ఫిడెన్స్ ఇస్తాయి. ఎలా అంటే ఓకే మనం సెలెక్ట్ చేసింది కరెక్టే అని, రైట్. సో నెక్స్ట్ లాస్ట్ ఆప్షన్ కర్వ్ డి ఫర్ డైలటెంట్ సెకండ్ ఆప్షన్ లో ఉంది ఇది. సో ఆన్సర్ విల్ బి ఏ.
నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 26. ఓకే, ఇక్కడ నేను క్వశ్చన్ నెంబర్స్ వేయలేదు. మ్యాచ్ లిస్ట్ 1 విత్ లిస్ట్ 2. సేమ్ లిస్ట్ 1 లిస్ట్ 2 గ్రాఫ్స్ ఇస్తాడు, మనము ఐడెంటిఫై చేయాలి అంతే. దిస్ ఇస్ A, B, C, D. D refers for thixotropic and C refers for rheopatic and B refers for dilatant. A refers for ideal. ఓకేనా? సో ఆప్షన్స్ చూడండి, A, B, C, D. A should be 2, ఐడియల్ ఉండాలి. ఓకే, ఐడియల్. నెక్స్ట్ B should be నాన్ న్యూటోనియన్, B should be డైలటెంట్. డైలటెంట్ లేదు కాబట్టి ఏదో ఒక నాన్ న్యూటోనియన్ తీసుకుందాం. రైట్. నెక్స్ట్ C should be this one, rheopatic. It means 5. Rheopatic 5. Okay. Next D should be thixotropic 4. Okay. So here some options are missing. 2, 3, 1, 5. 1, 5 we can tally. Elagante D should be 5. Okay, answers will be this 2, 3, 5, 4. So option might be ikkada edaina tappichi undochu. Answer will be 2, 3, 5, 4. Okay. Next, which of the following fluids can be classified as non-Newtonian? Non-Newtonian classification చెప్పండి అంటున్నాడు. సో మనం నేర్చుకునే ఎగ్జాంపుల్స్ లో కిరోసిన్ లేదు, డీజిల్ ఆయిల్ లేదు, హ్యూమన్ బ్లడ్ ఉంది. సో హ్యూమన్ బ్లడ్ మనకు తెలుసు, సూడోప్లాస్టిక్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ టూత్ పేస్ట్ ఉంది. టూత్ పేస్ట్ అనేది ఎవరికి ఎగ్జాంపుల్? బింగం ప్లాస్టిక్ ఎగ్జాంపుల్. వాటర్ అనేది ఎవరికి ఎగ్జాంపుల్? న్యూటోనియన్ కి ఎగ్జాంపుల్. సో ఈ రెండు వాటర్ తీసేయండి, అండ్ కిరోసిన్ అండ్ డీజిల్ కి సంబంధించిన ఎలాంటి బిహేవియర్ మనకు తెలియదు కాబట్టి ఈ రెండింటిని ఫిక్స్ చేయండి. సో హ్యూమన్ బ్లడ్ ఈస్ 3 and toothpaste is 4. Both are non-Newtonian fluids. Okay. Right. Next, question number 28. Which of the following is the unit of kinematic viscosity? Kinematic viscosity ante enti ante it is nu. It is not gamma, it is nu. We'll write like this. Okay. So this nu is ratio between dynamic viscosity to the density of fluid. Dynamic viscosity to the density of fluid. So dynamic viscosity units వచ్చేసి Newton meter per second square and density వచ్చేసి kg per meter cube. So final గా మీకు మిగిలేది either meter square per second or centimeter square per second. ఓకే, ఇది ఎంకేఎస్ లో, ఇది సిజిఎస్ లో. ఓకే, సో ఇన్ సిజిఎస్, ఇది సిజిఎస్ యూనిట్ అండి. సిజిఎస్ లో సెంటీమీటర్ స్క్వేర్ పర్ సెకండ్ ని మనం ఏమంటాము అంటే స్టోక్ అంటాం. స్టోక్. ఒక 1 centimeter square per second we call it as stoke. Stoke is a unit of kinematic viscosity. So answer will be D. Next, dimensions of kinematic viscosity. Dimension analysis లో మనకి ప్రాబ్లం వస్తుంది, ఐ మీన్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి, బట్ వీ కెన్ డూ హియర్ ఆల్సో. మనం ఉన్న బేసిక్స్ ఆఫ్ యూనిట్స్ అండ్ ఫండమెంటల్స్ ఆఫ్ యూనిట్స్ నుంచి చేద్దాము. యూనిట్స్ ఏం చెప్పానండి? సెంటీమీటర్ స్క్వేర్ పర్ సెకండ్ అని చెప్పాను. సో సెంటీమీటర్ అంటే లెంత్ పారామీటర్ విచ్ ఈస్ ఎల్ స్క్వేర్, అండ్ సెకండ్ is the time parameter which is t, l square t power -1. So this question asked in 2014 GATE 1 mark also. సో ఇదే క్వశ్చన్ టిఎస్పిఎస్సి ఏడబ్ల్యూ 2015 లో కూడా వచ్చింది. సో కొన్ని క్వశ్చన్స్ అంటే ఇలాంటి కాన్సెప్చువల్ అండ్ స్మాల్ డేటా క్వశ్చన్స్ అనేవి మనకు ఎప్పుడు ఇంపార్టెంట్. గేట్ నుంచి వచ్చినా సరే, ఈఎస్సి నుంచి వచ్చినా సరే, స్మాల్ డేటా మన లెవెల్ ఆఫ్ క్వశ్చన్ కి సూటబుల్ గా ఉంది అంటే అది ఆబ్వియస్ గా అడిగే ఛాన్సెస్ ఉంటుంది. ఎల్ స్క్వేర్
ఇంటూ టీ పవర్ మైనస్ 1 ఇస్ ద ఆన్సర్, రైట్. సో నెక్స్ట్, ఇప్పటి వరకు మనం స్టోక్ గురించి చెప్పుకున్నాం. స్టోక్ అంటే ఏంటి? సెంటీమీటర్ స్క్వేర్ పర్ సెకండ్. పాయిస్ అంటే ఏంటి? లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం. పాయిస్ అంటే డైన్ సెకండ్ పర్ సెంటీమీటర్ స్క్వేర్. సో ఇదేమో మ్యూ యొక్క సిజిఎస్ యూనిట్, ఇదేమో న్యూ యొక్క సిజిఎస్ యూనిట్. ఓకే, స్టోక్ అనేదేమో న్యూ యొక్క సిజిఎస్ యూనిట్, పాయిస్ అనేదేమో మ్యూ యొక్క సిజిఎస్ యూనిట్. ఓకే, రైట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇంకొక క్వశ్చన్ నేను ఇక్కడ ఈ స్లైడ్స్ లో నేను ప్రజెంట్ చేయలేదు, బట్ రిమెంబర్, వాట్ ఈస్ ద న్యూ ఆఫ్ ఎయిర్? న్యూ ఆఫ్ ఎయిర్ ఈస్ 15 into 10 to the power of -6 meter square per second. Okay, or we can write this as 15 into 10 to the power of -2 centimeter square per second అని కూడా రాయొచ్చు. మీటర్స్ ని సెంటీమీటర్స్ లో కన్వర్ట్ చేస్తే ఆ ప్రోడక్ట్ మిగిలిపోయింది. అండ్ న్యూ ఆఫ్ ఎయిర్, వాటర్ చూడండి, వాటర్ యొక్క కైనెటిక్ విస్కాసిటీ వాల్యూ ఎంత అంట? 1 సెంటీస్టోక్. వాట్ ఈస్ మ్యూ ఆఫ్ వాటర్? వాట్ ఈస్ మ్యూ ఆఫ్ వాటర్? 1 సెంటీపాయిస్. ఇది ఈజీగా గుర్తు పెట్టుకోవడానికి మనం ఇలా ఫ్రేమ్ చేసుకున్నాం. 1 సెంటీస్టోక్ సిజిఎస్ యూనిట్ లో చెప్పాలి అంటే 1 సెంటీస్టోక్. మళ్ళీ స్టోక్ అంటే ఏంటి? సెంటీమీటర్ స్క్వేర్ పర్ సెకండ్. నెక్స్ట్ మ్యూ ఆఫ్ వాటర్ చెప్పండి అంటే 1 సెంటీపాయిస్. మళ్ళీ పాయిస్ అంటే ఏంటి? డైన్ సెకండ్ పర్ సెంటీమీటర్ స్క్వేర్. ఇలా మనం గుర్తు పెట్టుకుంటే చాలా ఈజీ. 1 సెంటీపాయిస్, 1 సెంటీస్టోక్. మళ్ళీ మనకు సెంటీ అంటే తెలుసు కానీ 10 power -2 సెంటీమీటర్ స్క్వేర్ పర్ సెకండ్. స్టోక్ అంటే సెంటీమీటర్ స్క్వేర్ పర్ సెకండ్. సో దే కెన్ ఆస్క్ యూ దిస్ క్వశ్చన్ ఆల్సో, న్యూ ఆఫ్ ఎయిర్ బై న్యూ ఆఫ్ వాటర్ ఎంత అని అడుగుతాడు. సో 15 into 10 power -2 సెంటీమీటర్ స్క్వేర్ పర్ సెకండ్ బై 10 power -2 సెంటీమీటర్ స్క్వేర్ పర్ సెకండ్. సెంటీమీటర్ స్క్వేర్ పర్ సెకండ్ కి ఆన్సర్ దిస్ ఇస్ 15. సో అక్కడ ఎలాగైతే డైనమిక్ విస్కాసిటీ ఆఫ్ వాటర్ బై డైనమిక్ విస్కాసిటీ ఆఫ్ ఎయిర్ 55 అనే ఒక క్వశ్చన్ మనకు ప్రీవియస్ గా అపియర్ అయిందో, సిమిలర్లీ ఈ క్వశ్చన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. ఎట్ ఎ సర్టెన్ పాయింట్ in an oil of mass density 959.42 kg per meter cube. Density ఇచ్చాడు 959.42 kg per meter cube అని. షియర్ స్ట్రెస్ ఇచ్చాడు 0.216 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అని. వెలాసిటీ గ్రేడియంట్ ఇచ్చాడు du by dy ఇచ్చాడు 0.21 పర్ సెకండ్ అని. కైనెటిక్ విస్కాసిటీ ఎంత అంటున్నాడు. సో వి నో దట్ న్యూ ఈజ్ ఈక్వల్ టు మ్యూ బై రో. రో ఉంది బట్ మ్యూ తెలియదు. ఫర్ దట్ న్యూటన్స్ లా ఆఫ్ విస్కాసిటీ నుంచి మనము మ్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. సో మ్యూ ఈజ్ ఈక్వల్ టు 0.216 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ బై 1000 velocity gradient, sorry, 0.21 per second, right? So this will become more than 1 Newton second per meter square, right? So this is more than 1 Newton second per meter square by density is how much? 959.42 kg per meter cube. సో ఈ క్వశ్చన్ చూడండి, మోర్ దెన్ 1 అంటే నేను దీన్ని మోర్ దెన్ 1000 రాసేసి ఇంటూ 10 power -3 న్యూటన్ సెకండ్ పర్ మీటర్ స్క్వేర్ అని రాసేస్తాను. అండ్ 959.42 kg per meter cube గా రాసేస్తాను. సో చూడండి, 1000 by less than 1000, that to 915 అంటే నియరెస్ట్ టు 2000. సో దీన్ని ఏం రాయొచ్చు మనము? 1 మోర్ దాన్ 1 అంటే 1 పాయింట్, అన్నిట్లో 1.042 ఉంది కాబట్టి ఓకే, ఇంటూ 10 power -3 మీటర్ స్క్వేర్ పర్ సెకండ్. ఇది క్యాలిక్యులేషన్స్ మీరు కన్వర్ట్ చేస్తే, ఆ యూనిట్స్ ని కన్వర్ట్ చేస్తే మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ వస్తుంది. ఆన్సర్ విల్ బి 1.042 ఇంటూ 10 power -3. ఆన్సర్ విల్ బి ఏ. సో మీరు అప్రాక్సిమేట్ క్యాలిక్యులేషన్స్ అంటాం వీటిని. AWAE లో మనం అప్రాక్సిమేట్ క్యాలిక్యులేషన్స్ చేయాలి, ఎందుకంటే క్యాలిక్యులేటర్ ఉండదు కాబట్టి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 31. అండ్ ఐడియల్ ఫ్లూయిడ్ యొక్క డెఫినేషన్ మీకు చెప్పాను. దాని క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? విస్కాసిటీ 0, కంప్రెసిబిలిటీ 0 అండ్ సర్ఫేస్ టెన్షన్ ఆల్సో నెగ్లిజిబుల్. ఓకే, సర్ఫేస్ టెన్షన్ ఆల్సో నెగ్లిజిబుల్. ఓకే, రియల్ ఫ్లూయిడ్ గురించి కూడా చెప్పాను. రియల్ ఫ్లూయిడ్ అంటే విస్కాసిటీ నాట్ ఈక్వల్ టు 0, బీటా కంప్రెసిబిలిటీ నాట్ ఈక్వల్ టు 0, సర్ఫేస్ టెన్షన్ ఎగ్జిస్ట్ అవుతూ ఉంటుంది. సో ఐడియల్ ఫ్లూయిడ్స్, రియల్ ఫ్లూయిడ్స్ యొక్క డిఫరెన్సెస్ ఇవి. సో మీరు ఇప్పుడు చూడండి,
హ్యాస్ ఫ్రిక్షన్లెస్ అండ్ రివర్సబుల్ ఫ్లో గురించి మనం డిస్కస్ చేయలేదు. ఇన్విసిడ్ అంటే విస్కాసిటీ లేదు. ఇన్కంప్రెసిబుల్ అంటే కంప్రెసిబిలిటీ లేదు. మేబీ హ్యాస్ నో సర్ఫేస్ టెన్షన్ అండ్ వెపరైజేషన్ ఉండదు అని చెప్పలేండి. ఏ ఫ్లూయిడ్ అయినా సరే మీరు వేపర్ ప్రెషర్ కి సబ్జెక్ట్ చేస్తే ఆబ్వియస్ గా వేపర్ అవ్వాల్సిందే. ఓకే, సో ఈ స్టేట్మెంట్ కూడా రాంగ్. బిహేవ్స్ యాజ్ ఎన్ గివెన్ ఇన్ అబోవ్ 3, ఏదో ఒక రకంగా బిహేవ్ చేస్తుంది అంటున్నాడు. ఏదో ఒక రకంగా కాదు, ఆబ్వియస్ గా ఆప్షన్ బి లాగా బిహేవ్ చేయాలి. అంటే విస్కాసిటీ 0 ఉండాలి, కంప్రెసిబిలిటీ 0 ఉండాలి. సో 31 ఆన్సర్ విల్ బి బి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32. An ideal fluid must follow. ఐడియల్ ఫ్లూయిడ్ షుడ్ మస్ట్ ఫాలో. ఒకసారి చూడండి, ఐడియల్ ఫ్లూయిడ్ అనేది న్యూటోనియన్ ని ఫాలో అవుతుందా? న్యూటోనియన్ అంటే ఏంటి? టౌ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ డియు బై డివై. సో ఇది ఫాలో అవుతుంది, న్యూటోనియన్ ని ఫాలో అవుతుంది అంటే విస్కాసిటీ ఎగ్జిస్ట్ అవుతుందని. సో న్యూటన్స్ లా ఆఫ్ విస్కాసిటీని బై డిఫాల్ట్ గా వాళ్ళు ఫాలో అవ్వరు, ఎందుకంటే వాళ్ళకి ఎలాంటి విస్కాసిటీ ప్రాపర్టీ లేదు కాబట్టి. ఓకే, నెక్స్ట్ న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్. న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్ ఫాలో అవుతుంది, అవ్వకపోవచ్చు. దీని గురించి ఎలాంటి డిస్కషన్ జరగలేదు ఫ్లూయిడ్ మెకానిక్స్ లో. నెక్స్ట్ కంటిన్యూటీ ఈక్వేషన్. ఎస్, కంటిన్యూటీ ఈక్వేషన్ అంటే ఏంటి? a1 v1 is equal to a2 v2. Continuity equation also called conservation of mass. Conservation of mass. It means that ఇదిగోండి ఇక్కడ Q1 ఎంటర్ అయింది, ఇక్కడ బయటికి కూడా Q1 వెళ్ళిపోవాలి. అంటే ఇన్పుట్ డిశ్చార్జ్ ఇస్ ఈక్వల్ టు అవుట్పుట్ డిశ్చార్జ్. దీన్నే మనం కంటిన్యూటీ ఈక్వేషన్ అంటాము. సో ఆన్సర్ విల్ బి సి. ఆల్ ఆఫ్ ద ఎబోవ్ కాదండి, ఆల్ ఆఫ్ ద ఎబోవ్ కాదు, ఎందుకంటే ఆప్షన్ ఏ ఆల్రెడీ రాంగ్ అయిపోయింది కాబట్టి. Ideal fluid must fulfill the continuity equation only. Okay, next condition of no slip. No slip, so this is generally very much important in boundary layer. No slip condition అంటాం జనరల్ గా.